తిరుమలకు ప్రతిరోజు డ్యూటీకి వెళ్లే ఎఫ్ఎంఎస్ హెల్త్ కాంట్రాక్ట్ కార్మికులు బస్సుల కారణంగా డ్యూటీలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారని, తిరుమలకు వెళ్లే సమయంలో కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథ్కు టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎస్ కార్మికులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ సిద్దయ్య, వి ప్రభాకర్ మాట్లాడుతూ తిరుమలకు డ్యూటీకి వెళ్లే ఎఫ్ఎంఎస్ కార్మికులు, హెల్త్ కార్మికులు బస్సుల కారణంగా సకాలంలో డ్యూటీలకు చేరుకోలేకపోతున్నామని తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ పద్ధతి పెట్టిన నేపథ్యంలో ఉదయం 5 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు డ్యూటీకి చేరుకోవడానికి వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ సమయంలో వర్కర్లను బస్సులు ఎక్కించుకోవడం లేదని అన్నారు. ప్రతిరోజు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు తిరుమలకు వస్తున్న కారణంగా సరిపడ బస్సులు కూడా లేని కారణంగా వర్కర్లు నానా తంటాలు పడి డ్యూటీలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శని, ఆదివారాల్లో వర్కర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు, మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల వరకు బస్టాండ్, కొర్లగుంట జంక్షన్, లీలామహల్, కపిలతీర్థం, మంగళం ఆర్డీఓ ఆఫీస్ వద్ద, టౌన్ క్లబ్ వద్ద, మెడికల్ కాలేజ్ వద్ద ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. తిరుమలకు వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ మీద వెళ్లకుండా తిరుమల బైపాస్ రోడ్ మీద వెళ్లే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికుల కోసం ఏర్పాటు చేసే అదనపు బస్సులకు ఇతరులు ఎవరూ ఎక్కకుండా బస్సులకు బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.